ఫ్రెండ్స్ మీరు తమిళలో చూసినట్టుగా మనము స్క్రీన్లో మన డిస్ప్లేలో ఏది రాస్తుంది, డబ్ల్యూ రాస్తే వాట్సాప్, ఎప్పుడు రాస్తే ఫేస్బుక్ అండ్ ఐ రాస్తే ఇన్స్టాగ్రామ్, ఇలా మన షార్ట్ కట్గా మీరు స్క్రీన్లో ఏదైతే రాస్తారో అదైతే మనకు ఆటోమేటిక్ అయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. తమిళలో చూసినట్టుగా ఈరోజు ఈ వీడియోలో మనము అది ఎలా సెట్ చేసుకోవాలా, అసలు అదేంటి ట్రిక్ అని చెప్పి మనం తెలుసుకున్నాం. మొబైల్ ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మనము అడ్జస్టెడ్ అని చెప్పి సెర్చ్ చేయాలా. సెర్చ్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ వస్తుంది. సింపుల్గా దీనిపైన క్లిక్ చేసేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ చూడండి. వెంటనే కొన్ని మొబైల్లో ఇలా వస్తుంది, డ్రాగ్ ఓవర్ అదర్ ఆప్స్ అని చెప్పి దీన్ని మనము ఆన్ చేసుకున్నాము. ఆన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి ఈ యొక్క అప్లికేషన్కు మనం అలౌ ఇవ్వాలా. చూడండి, ఇదే అప్లికేషన్ వెతికి ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ మనం ఎనేబుల్ చేయాలి, ఆన్ చేయాలి. ఓకేనా. ఆన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాము. బ్యాక్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ మనం అలౌ చేసేద్దాం. అలా పైన క్లిక్ చేద్దాము అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాము. ఇక్కడ మనం ఒకసారి మొత్తం బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళేసి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ అప్లికేషన్ ఉంది, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ప్లాటింగ్ అని చెప్పి దాని క్లిక్ చేసి రన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మధ్యలో ఒకటి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం బయటకు వచ్చేసి మన మొబైల్ ఉన్న ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా. ఇక్కడ మనము సింపుల్గా ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ వచ్చింది కదా, దీనిపై క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ కింద చూడండి మెనూ అని చెప్పింది. కింద చూడండి ఈ యొక్క మెనూ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ జెస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పింది, షార్ట్ కట్ మేనేజ్మెంట్ ఉంది, ఇక్కడ లాఅవుట్ మేనేజ్మెంట్, అప్లికేషన్ మేనేజ్మెంట్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనం జెస్టర్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేద్దాము. యాడ్ జెస్టర్ అని చెప్పింది కదా, యాడ్ జెస్టర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనము డబ్ల్యూ రాద్దాము. డబ్ల్యూ రాస్తే మనకి ఇక్కడ ఇలా వస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాము. ఇక్కడ మనకు ఇక్కడ రన్ అప్లికేషన్ అని చెప్పింది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు డబ్ల్యూ రాస్తే ఏమో ఓపెన్ కావాలా, వాట్సాప్ పైన క్లిక్ చేసుకున్నాము. ఈ యొక్క నేమ్ కూడా ఇచ్చేయచ్చు, WHTS వాట్సాప్ అని చెప్పి ఇక్కడ సేవ్ అని చెప్పింది ఆప్షన్. సేవ్ పైన క్లిక్ చేద్దాం. ఓకేనా. ఇది ఒకటి ఆ వాట్సాప్ చూడండి, డబ్ల్యూ రాస్తే ఆ వాట్సాప్ అయితే మనకు అయిపోయింది. ఇలా మనకు యాడ్ జెస్టర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంకా మనకి ఎక్కడ ఉంది, ఏముంది ఇక్కడ ఫ్లిప్కార్ట్ కదా, ఎప్పుడు రాద్దాం. ఓకే, నెక్స్ట్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు అప్లికేషన్ కావాలా, ఏది కావాలా, రన్ అప్లికేషన్ కదా, ఇక్కడ ఫ్లిప్కార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సేవ్ ఫ్లిప్కార్ట్ నాము ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేద్దాం. అయిపోయిందా. ఇప్పుడు మనం బ్యాక్ ఇచ్చేద్దాం. ఓకేనా. బ్యాక్ వచ్చేసి ఈ యొక్క మధ్యలో కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసేసి డబ్ల్యూ రాసామంటే మనకు వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, వాట్సాప్ ఓపెన్ అయినది. ఇప్పుడు మళ్ళీ దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ మధ్యలో ఒకటి ఇప్పుడు మనం ఎప్పుడు రాదాము, ఎప్పుడు రాసినాం మనకు ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా మనము మీకు నచ్చిన షార్ట్ కట్లు అయితే మనం పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.